ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష వాస్తు నిపుణులు, దైవజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు ఉన్నారు. గురుగారితో మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శుభాశీస్సులండి. గురుగారు, ఇప్పుడు స్వప్న శాస్త్రం అని అంటూ ఉంటారండి, అవును. నిజంగా అది నమ్మచ్చు అంటారా? ఎందుకంటే ఇప్పుడు ఏదైనా దేవుడి దగ్గర మనం మొక్కుకున్నాం అనుకోండి, ఆ దేవుడు మనకి అంటే ఆ దేవత గాని మొక్కుకున్న మొక్కు మనకి ఇలా గుర్తు చేయడం గాని కల్లో అలా చేస్తూ ఉంటారు. సో దీని ప్రకారంగా చూసుకుంటే అసలు నిజమే అంటారా? వాస్తవమేనండి. అది నువ్వు నేను చెప్పడమే కాదు, ఈ అనంతమైన విశ్వంలో మనిషికే కాదు, ప్రతి జీవరాశికి కూడా వస్తుంది. అంటే ప్రతి జంతువు, ప్రతి పక్షికి కూడా స్వప్నం కలుగుతుంది. అంటే మనిషికి వస్తేనే మనుషులకే వస్తుందా అనేది ఏమీ లేదు, వాటికి కూడా తెలుస్తుంది. అందుకే ఒక మనిషికి ఏదైనా జరగబోయేది ఏదైనా సరే ముందుగా పక్షికి తెలుస్తుంది. అన్ని పక్షులకు కాదు, అవి కుక్కలకు కానీ, మనం పెంచే కుక్కలకు కానీ, పిల్లులకు కానీ, ఆవులకు కానీ, లేదా ఇంకా అన్ని రకాలు చాలా ఉన్నాయి పక్షులకు కానీ, వాటికి కూడా తెలిసిపోతూ ఉంటుంది. కానీ అవి మాట్లాడలేవు కాబట్టి వాటి సిగ్నల్స్ అవి ఇస్తూనే ఉంటాయి. జరగబోయేది ముందే తెలిసిపోతూ ఉంటుంది, అవి స్వప్న రూపంలో. అట్లాగే మనిషికి కూడా అంతే. అయితే ఇందులో మనం తెలుసుకోగలిగే వాళ్ళు కూడా ఉంటారనమాట. ఎలా అంటే బుధుడు కానీ, గురువు కానీ, శుక్రుడు కానీ, వీళ్ళ ముగ్గురు శుభగ్రహాలై వాళ్ళు బుధుడితో కలిసి కానీ, బుధుడితో ఆయన దృష్టి కానీ ఉంటే అది మిథున రాశి కావచ్చు, కన్యా రాశి కావచ్చు, లేదా ఇంకా ఇతరత్ర కొన్ని రాశుల్లో మిత్రస్థానంలో కలిసి ఉంటే ప్రతిదీ జరగబోయేవన్నీ కూడాను ముందుగానే ప్రతిదీ మెసేజ్ వచ్చేస్తుంది. అంటే స్వప్నం, కలలో మనకు ఆ జరగబోయేదంతా సినిమా చూసినట్టు లేదా సీరియల్ చూసినట్టుగానే మనకు కనిపిస్తూ ఉంటుంది. మనకు కనిపించిందే, మనకి ఏదైతే కలలో కనిపించిందో, ఏదైతే జరిగిందో కలలో, అదే రేపు కానీ, లేదంటే వారానికి కానీ, లేదా 15 రోజుల పక్షానికి కానీ, లేదంటే మాసానికి కానీ, లేదా సంవత్సరం లోపైనా కానీ, ఎప్పుడైనా సరే జరిగి తీరాల్సిందే. మనకు ఆ స్వప్నంలో వచ్చిందే జరిగి తీరుతుంది. నెగిటివ్ అయినా అంతే, పాజిటివ్ అయినా అంతే. అది శుభమైనా జరిగే తీరుతుంది, అశుభమైనా కూడా జరిగే తీరుతుంది. అతను అనుకుంటాడు, అరే ఇది నాకు తెలిసే, నేను చూశానే, ఎక్కడో చూశాను. చాలా రోజులు గడిచిన తర్వాత అయితే ఇది ఎక్కడో చూసాను, నాకు ముందే తెలుసు అని అనుకుంటాడు. అది రేపు కానీ, వారానికి కానీ, 15 రోజుల్లో కానీ జరిగిందనుకో, నాకు ముందే తెలిసింది కలలో, నాకు ముందే కల వచ్చింది ఇట్లా అని. ఇట్లా రావడంతో ఇది జరుగుతుందో లేదో నాకు నమ్మకం లేదు, కానీ జరిగింది, నాకు కల వచ్చిందే జరిగిందే అని చెప్పేసి అతను ఫీల్ అవుతుంటాడు. అదే ఒక నెల, 6 నెలలు అట్లా 3 నెలలు గడిచిపోయింది అనుకో, అతనికి గుర్తుండదు. అంటే వచ్చింది, నేను ఇది ఎక్కడో చూశాను, ఇది నాకు ముందే తెలిసి అని తను దాని గురించి ఇంకా ఆలోచన అన్వేషణ చేస్తుంటాడు. అట్లా ప్రతిదీ కూడా ప్రతి ఒక్క మనిషి కూడా వస్తూ ఉంటుంది. ఇది వీళ్ళకి వాళ్ళకనేం లేదు. అయితే ఇందాక మనం చెప్పినట్టు దాన్ని కనుక్కోగల శక్తి, జ్ఞాపక శక్తి, జ్ఞాన శక్తి అనేది బుధుడు శుభకారకుడై, ఆ బుధుడితో గురువు కానీ, శుక్రుడు కానీ వాళ్ళ యొక్క దృష్టి ప్రభావం ఉన్నట్టయితే జరగబోయేది ముందే తెలిసిపోతూ ఉంటుంది. మనం చెప్పగలం కూడా, అంటే ఇలా జరగబోతుందని మనం చెప్పేయచ్చు ముందే. మనం ఏదైతే చెప్తామో అదే జరుగుతుంది. అది రేపు కావచ్చు, వరానికి కావచ్చు, జరిగిపోతుంది. మరి ఈయన పలానాయన ఇలా చెప్పాడు, ఇది జరిగింది అని చెప్పేసి అందరూ అనుకుంటారు. గురుగారు, ఇప్పుడు కొంతమందికి పాములు కల్లోకి రావడం కానీ, పెళ్లి జరుగుతున్నట్టు ఆ విధంగా చనిపోయినట్టు కళ్ళు వస్తుంటాయి. అవి మనం ఏ విధంగా ఆలోచించవచ్చు అండి? ఇప్పుడు కొంతమంది ఏంటంటే పెళ్లి కళ వస్తే మంచిది కాదంటారు, ఏదో ఒకలాగైతే అంటారు. అవును, వాస్తవమే. ఇప్పుడు ఏంటంటే మనకు కళలో పూలు, పండ్లు, నీళ్లు, ఇటువంటివన్నీ, తోరణాలు, ఇటువంటివన్నీ ఉడక వస్తే అది అశుభప్రదమే. అందులోనూ కోతి, జంతువుల్లో కూడా కోతి కానీ, లేదంటే బర్రె, నల్ల మేకపోతు,
ఉమ్, ఇలాంటివి ఇంకా చాలా ఉంటాయి. పాము, బల్లి, ఇలాంటివి రకరకాలైనవి ఇంకా చెప్తూ పోతే చాలా ఉంటాయి. ఇందులో ఈ విధంగా ఈ కళలో కనిపించాయనుకో అవి అశుభప్రదమే. అలాగే శుభప్రదం అంటే ఏంటి అంటే మనకు నిండు ముత్తైదు బొట్టు పెట్టుకొని ఉన్నట్టు. అలాగే దాంట్లో మళ్ళీ డప్పులు కాకుండా మంగళ వాయిద్యం కానీ, ఉమ్, అంటే డప్పు కొట్టేది ఉంటుంది కదా, అవును. అది కాకుండా మంగళ మంగళ వాయిద్యం వాయిద్యం. కానీ, ఆ, మనకు ఇలా కొన్ని మన ఏనుగు కనిపించడం కానీ, ఉమ్, ఏనుగు ఏనుగు కనిపించడం కానీ, దేవాలయాలు కనిపించడం కానీ, ఇలా చాలా కొన్ని ఉంటాయి శుభప్రదమైనటువంటివి. ఉమ్, ఇవి కానీ మనకు కలలో కనిపించాయనుకోండి, మనకు ఏదో మంచి పాజిటివ్ జరగబోతుంది ఉమ్. అని చెప్పేసి మెసేజ్. కొంతమంది కూడా ఏదైనా మన మొక్కు అవును, చెల్లించుకోకపోతే కూడా అంటే ఆ వస్తూ దేవుడికి ఉంటాయి వస్తూ వస్తుంది. ఉంటాయి. ఇంకా అది వచ్చినట్టు ఎమ్మట మొక్కు అనేది కొంతమంది చెల్లించడం అనేది అవుతే జరుగుతుంటుంది. కొంతమంది ఏంటంటే ఈ వచ్చిన కళ ఉమ్, జరుగుతుందా జరగదా అన్నది ఒక అనుమానం అనమాట. అయితే కొన్ని జరుగుతాయి, కొన్ని జరగవు అనే సందేహం ఉంటుంది అందరికీ. ఉమ్, అయితే ఆ వచ్చిన టైమింగ్ని బట్టి కూడా ఉంటుంది. ఉమ్, అంటే ఏ సమయం కళంటూ వచ్చింది, దీనికి టైం ఏమిటి అనుకుంటారేమో. ఆ, తెల్లారిన తర్వాత వచ్చిన కళ జరగవు. కానీ కొంతమంది నిజమైతే అని అంటారు. తెల్లారిన తర్వాత ఆ. తెల్లారకు ముందు అంటే ఏకోజామున ఉమ్, ఆ సమయంలో వచ్చినవన్నీ కూడాను అంటే మినిమం 3 గంటల తర్వాత 6 లోపు, ఉమ్, 6 కాకూడదు, ఇంకా 5:30 లోపే, 5 లోపే అనుకోవచ్చు ఇంకా చెప్పాలంటే. ఈ లోపల వచ్చిన కళ 100% జరుగుతాయి. ఉమ్, అవి దానికి సమయం పట్టొచ్చు. అంటే వెంటనే కాకుండా ఇప్పుడు మనకు వచ్చిన కళ రేపే జరగాలని ఏం లేదు, జరుగుతుంది. కానీ ఎప్పుడు జరుగుతుంది అనేది మనకు తెలియదు, కానీ 100% జరుగుతుంది. ఉమ్, తర్వాత వచ్చేసి దానికి ముందు వచ్చిన లేదంటే తెల్లారిపోయిన తర్వాత కళ వచ్చిన ఉమ్. అవి జరగవు. తెల్లారి దాటితే ఇంకా. వచ్చినటివి జరుగుతాయని గ్యారెంటీ ఏం లేదు. ఉమ్, జరగచ్చు, జరగకపోవచ్చు, కానీ గ్యారెంటీ అయితే అవి లేదు. జరుగుతాయి 100% అని చెప్పడానికి లేదు. అది ఆ టైమింగ్ని బట్టి నాకు ఈ కళ వచ్చింది, జరగలేదే, ఇట్లా జరుగుతుంది అనుకున్నామే, జరగలేదే అనే డౌట్ కూడా వచ్చేస్తుంది. ఇట్లా ఒక్కొక్క కళను బట్టి, ఆ వచ్చిన సమయాన్ని బట్టి, ఆ వచ్చినటువంటి రూపం ఏమిటి అనే దాన్ని బట్టి మనం నిర్ధారణ చేయాలి. ఉమ్, అప్పుడే దాని గురించి మనకు ఏదైనా అవగాహన అనేది, అంటే ఎవరికైనా డౌట్ అనేది క్లియర్ అవుతుంది. ఉమ్, అలా కాకుండా ప్రతిదానికి భయపడాల్సిన అవసరం లేదు. నష్టం జరగబోయే ముందు ప్రతి ఒక్క మనిషికి మెసేజ్ ఇస్తూనే ఉంటుంది ప్రకృతి. ఉమ్, ప్రకృతి జరగబోయేదానికి ఇప్పుడు ఏదైనా ప్రమాదం జరగబోతుంది, లేదంటే ఎవరైనా చనిపోబోతున్నారు, లేదా ఏదైనా ఇంట్లో జంతువులు కానీ, లేదంటే కుటుంబ సభ్యులు కానీ, ఏదైనా ముందే ఆ ఇంట్లో వాళ్ళకి మెసేజ్ ఇస్తూ ఉంటాడు. ముందే జరుగుతూ ఉంటుంది, తెలుస్తూ ఉంటుంది, తెలియజేస్తుంటాడు. కాకపోతే వాళ్ళు కొంతమంది అది తెలుసుకొని భయపడుతూ ఉంటారు. కొంతమంది అంటే జరుగుతాయో లేదో ఇవన్నీ నమ్మకం ఉమ్. అనే మూఢనమ్మకాలు అని కొంతమంది అనుకునే వాళ్ళు పట్టించుకోరు. ఉంటారు. అవును. జరిగిపోయిన తర్వాత అయ్యో ఇట్లా ముందే జరిగిందే, తెలిసిందే, ఆ, ఏమి చేయలేకపోయానే అని చెప్పి తర్వాత జరిగిన తర్వాత బాధపడే వాళ్ళు ఉంటారు. ఇవన్నీ ఏంటంటే ఆ వచ్చిన సమయాన్ని బట్టే దాని ప్రభావం ఉంటుంది. ఆ వచ్చిన సమయం గడియ మంచి గడియ అయిందనుకోండి, ఆ వచ్చిన కళని మనము క్యాచ్ చేయం, అంటే దాన్ని పట్టుకోగలం. ఇలా వచ్చింది, ఏం జరుగుతుందో ఉమ్, దీనికి మనం ఏదన్నా ముందే జాగ్రత్త, అలర్ట్, దానికి పరిష్కారం చేసుకోవడం. అంటే ఏంటంటే పెద్ద ఇదేం కాదు, కాకపోతే దానికి చిన్న చిన్న రెమెడీలు ఉంటాయి, చేస్తే ఉమ్. ఆ వచ్చిన కళని నష్టం అయితే దాన్ని జరగకుండా పాజిటివ్గా అయితే. మార్చుకోవచ్చు. శుభం అయితే అవసరం లేదు, ఏం చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకు కావాల్సిన శుభాలే. ఉమ్, కాబట్టి ఆ శుభాన్ని మనం ఆస్వాదించవచ్చు, స్వీకరించవచ్చు, ఆనందించవచ్చు, సంతోషపడవచ్చు. ఉమ్. మనకు నెగిటివ్ అయినప్పుడే ఏమిటనేది మనం పరిష్కారం చేసుకోవాలి. అది కూడా సింపుల్ పరిష్కారమే ఉంటుంది, దానికి ఏం పెద్ద పెద్ద ఇవి ఉండవు. ఉమ్. అలా చేస్తే ఆ కళ అనేది దాని నుంచి కూడా మనం ముందుగానే సేవ్ అయ్యే అవకాశం ఉంటుంది. చాలా చక్కగా తెలియజేశారండి. ధన్యవాదాలు. సర్వేజన సుఖినో భవంతు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.